హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత కిచెన్. ఈరోజు మన వెరీ టేస్టీ స్నాక్ రెసిపీ వచ్చేసి మధుర్ వడ. ఈ మధుర్ వడ చేయడం చాలా సింపుల్, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈవినింగ్ ఏదైనా టేస్టీగా తినాలి అనిపిస్తే చాలా తక్కువ టైంలో వీటిని చేసుకొని తినేయచ్చు. అలాగే ఎక్కువ నూనె కూడా పీల్చవు. ఒక్కటి తినడం మొదలు పెడితే ఇంకా ఆపకుండా తినేస్తారు. అలాగే ఈ వడలు వారం పాటు నిల్వ ఉంటాయి. ఈ మధుర్ వడలు ఇలా చేస్తే అవుట్ సైడ్ క్రిస్పీగా, అలాగే లోపల సైడ్ సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ వడ స్నాక్స్ రెసిపీ చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం పిండిని, అలాగే 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ 1/2 కప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను ఎండుమిర్చి తరుగు, 2-3 పచ్చిమిర్చీలు కట్ చేసుకొని కానీ దంచుకొని కానీ వేసుకోవాలి. అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలను కూడా దంచుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే పుట్నాల పప్పు 1/2 కప్పు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొత్తిమీర కరివేపాకును కూడా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవచ్చు. అలాగే మరుగుతున్న ఆయిల్ను 3 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వలన వడలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మొత్తాన్ని కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని గట్టిగా చెక్కల పిండిలా కలుపుకోవాలి. మీరు ఇందులో కావాలంటే పల్లీలు కానీ లేదా జీడిపప్పుని కానీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని, ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని బాగా పల్చగా కాకుండా బాగా మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నింటినీ ఒత్తుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరుగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకొని అన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, మధుర్ వడ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. చాలా తక్కువ టైంలోనే ఎంతో టేస్టీగా ఈ వడలను చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, మీకు చాలా బాగా కుదురుతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం శ్రీలత కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.